బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన తాను నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తానని కావలి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి పసుపులేటి సుధాకర్ తెలిపారు. బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదని బీసీలంటే బ్యాక్ బోన్ అన్నారు. కావలి నియోజకవర్గ ప్రజలు పార్టీలకు అతీతంగా తనను భారీ మెజార్టీతో గెలిపించబోతున్నారని సుధాకర్ ధీమా వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా ఈ నెల 22న నామినేషన్ వేయనున్నట్టు చెప్పారు. ఈ క్రమంలోనే ఉదయం 9 గంటలకు కావలి పట్టణంలోని ఆర్టీసీ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు కార్యకర్తలతో భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేస్తున్నట్టు వెల్లడించారు. మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఈ మీడియా సమావేశం ముఖ్య కారణం ఏంటంటే రేపు 22 సోమవారం ఉదయం 9 గంటలకి ఆర్టీసీ బస్టాండ్ నుంచి ర్యాలీగా వెళ్ళి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ చేయబోతున్నాము రేపు. కావున కావలి నియోజకవర్గ ప్రజలందరూ కూడా నామినేషన్కి తరలివచ్చి నామినేషన్ జయప్రదం చేయాలని చెప్పని కోరుకుంటాం. రాబోతూ ఉన్నారు, జనం అంతా కూడా మార్పు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. తప్పకుండా నామినేషన్ రేపు వేస్తాం. ఆర్టీసీ బస్టాండ్ నుంచి స్టార్ట్ అవుతుంది ర్యాలీగా. మన ఉదయగిరి బ్రిడ్జి సెంటర్ నుంచి ర్యాలీగా స్టార్ట్ అయ్యి ఆర్డీఓ ఆఫీస్ దగ్గర నామినేషన్ చేస్తాం 9 గంటలకి. ఓకే, మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఈ మీడియా సమావేశం ముఖ్య కారణం ఏంటంటే